ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్ ఇది చూడగానే అనుకున్నాను నేను, అబ్బా ఇన్నాళ్ళకి ఒక మంచి పని జరిగింది అనుకున్నా. ఎందుకంటే టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, దానికి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ థ్రెడ్స్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇవన్నీ ఎందుకు? ఏదో ఒకటి సరిపోతుంది కదా. అన్నిట్లో అకౌంట్లు చేసుకొని అన్నిట్లో ఉండి అన్నిట్లో పోస్ట్ చేసి రీల్స్ చేసి అవసరమా? కనీసం ఏదో ఒకటన్నా వాళ్ళు తీసేస్తేనన్నా మనం వాడకుండా ఉంటాం. నిజంగా టెలిగ్రామ్ వల్ల అయితే ఏమి జరుగుతున్నాయో ఎన్నో జరుగుతున్నాయి అంటున్నారు. లైక్ పోర్న్ కంటెంట్ ఎక్కువైపోతుంది, సినిమాల పైరసీ ఎక్కువైపోతుంది, ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇచ్చాను. అవి అన్నేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక్కటే తెలుసు. ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం నెట్వర్క్ మార్కెటింగ్ అని, ఇలాంటి అట్లనే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసి అమౌంట్ వస్తుందని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇస్తాను. వీళ్ళు ఏం చేస్తుండ్రు, మంచిగా వాట్సాప్లో కాంటాక్ట్ అవుతుండ్రు, వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ పెడతారు, సీదా టెలిగ్రామ్కి వచ్చి అక్కడ మాత్రం చేస్తుండ్రు. వాట్సాప్ అయితే కొన్నిసార్లు ఒక 24 hours పని చేయకుండా చేస్తుంది. లైక్ మనం ఫార్వర్డ్ మెసేజ్ 5 కంటే ఎక్కువ పంపలేదు ఒకటేసారి. సో అందులో ఏదో ఒక లిమిట్, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి దాంట్లో ఉన్నాయి కాబట్టి అది నడుస్తుంది. మనకు టెలిగ్రామ్లో అవి ఏం లేదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఈ ట్రేడింగ్, బెట్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చెప్పి అన్నీ దాంట్లోనే నడుస్తున్నాయి. సో ట్రేడింగ్ అయితే ఇంకా ఎట్లా, లైక్ మేము చెప్పిన దాని మీద చెప్పిన టైంలో మీరు అమౌంట్ పెట్టేసేయండి, ఆ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్తుండ్రు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఆపర్చునిటీ ఇంట్లోనే ఉండి చేస్తాను కదా అని చెప్పి ఏం చేస్తాను పెడుతుండ్రు, అమౌంట్ అంతా లాస్ అవుతుంది. దీనివల్ల అయితే చాలామంది అమౌంట్ పోగొట్టుకుంటున్నారు, చాలామంది అంటే చాలామంది. సో దీనికైనా సరే ఇది బ్యాన్ చేయడమే బెటర్ నా ఒపీనియన్ అయితే. ఇంకెందుకు ఏ రీజన్ కోసమో తెలియదు, కానీ చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను పర్సనల్గా తెలుసుకున్న రీజన్ అయితే ఇది ఒకటి. నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్లా చైన్ లింక్ ప్రాసెస్, మీరు ఒకరిని జాయిన్ చేపియాలి, అట్లా అయితే అమౌంట్ వస్తుంది, ఈ ట్రేడింగ్ అని చెప్పేసి ఇవన్నీ కలిపి అందులోనే పెట్టేసి అమౌంట్ లాస్ అయ్యేలాగే చేస్తున్నారు, మెయిన్గా స్టూడెంట్స్. సో ఎంత కొంత అమౌంట్ ఉంటుంది మంచిగా అని చెప్పేసి దాంట్లో జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయిన తర్వాత అమౌంట్ లాస్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే చెప్పలేక కొన్ని సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. సో నాకు తెలిసి ఇది టెలిగ్రామ్ లేకపోయినా కూడా పర్లేదు, మనకు ఆల్రెడీ వాట్సాప్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకెందుకు ఇంకా ఇన్ని గానం రాంగ్ అని ప్రూవ్ అవుతుంటే ఇన్ని వేస్లా. ఏమంటారు మీరు? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? టెలిగ్రామ్ బ్యాన్ చేయొచ్చా వద్దా? చెప్పండి మీ ఒపీనియన్, నాకు కామెంట్ చేయండి.